హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ముందుగా మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్గా పల్లీల బొబ్బట్లు, హోలిగి, పోలీలు ఇలా చాలానే పేర్లు ఉన్నాయి. అది ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. పల్లీలను బాగా వేయించుకున్న తర్వాత దాని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. అందులోనే కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మొత్తం పట్టేసాక పట్టిన పిండి మొత్తం కూడా ఒక బౌల్లో ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను బొబ్బట్ల కోసమని 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. 2 కూడా కొలతలతో తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మైదా పిండి ఒకటే వేసుకోవచ్చు, లేకుంటే గోధుమ పిండి ఒకటే కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ పిండి మొత్తం కూడా జల్లెడ పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పిండి మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మొత్తం పిండి మొత్తం కూడా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిపేసుకొని ఒక 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే పిండి మొత్తం కూడా బాగా మెత్తగా ఒలిగలు చేయడానికి బాగా వస్తుందండి. ఈ విధంగా పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా పిండిని తీసుకొని అందులోనే పక్కన ఇక్కడ చూడండి, ఇక్కడ మేము కొంచెం ఈ పల్లీల పొడిలో కొంచెంగా మేము వాటర్ తీసుకొని ఈ విధంగా ఉండలు వచ్చే విధంగా కలుపుకున్నామండి. ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఈ విధంగా చేయడానికి వస్తుంది. ఇందులోని పిండిలో ఇలా లోపలగా ఒత్తేసి ఈ విధంగా హోలిగలను ఒత్తేసుకోవాలండి. బొబ్బట్లను ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బొబ్బట్లను ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఆ విధంగా చేసుకున్న తర్వాత పెనం పైన వేసుకోవాలి. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పల్లీలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ వదులుతుంది, అదే సరిపోతుంది. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మొత్తం ఇలాగే కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ అవుతాయి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.